7వ వచనం చదువు. 2026కు మీ ఫ్యామిలీ వాగ్దానం 84:7. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. దేవుని వాగ్దానం గురించి ఆశీర్వదించుగాక. ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేస్తాం. ఇంకొక నుంచి చూడు, అంతా కనపడుతున్నామా మనం? అందరూ ఓకేనా? ఓకేనా? ఇప్పుడు నువ్వు బిడ్డను రక్తానికి ఎంత సృష్టించాలో తక్కువే ప్రభా నా తండ్రి. మరి ముఖ్యంగా నా తండ్రి మరి చెన్నై నుంచి నా ప్రభా కుమారుడు శాంతులు రాజు మా ప్రభా మరి అలాగే నా ప్రభా శిరీషలు పాపలు మా తల్లి మీరు క్షేమంగా నడుచుకుంటూ చేసినారు మా ప్రభా నా తల్లి. తెలియదు జ్ఞానాత్మకం లేనిపై ప్రభా నా తల్లి మీరు ముఖపాతి ప్రకాశింపజే ఉన్నత చదవడానికి మీ యొక్క కృపను దయను మాత్రం నేను బాబేపై ఉంచమని ప్రార్థిస్తున్నాను. నీ కరుణా హస్తం దర్శన హస్తం పక్షుల బాబు తండ్రి దగ్గర నా ప్రభా బిడ్డలు తోడుగా వచ్చి ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మా తండ్రి ఆ బిడ్డ చేయని నేను ఆ తల్లి మీరు తాకమని ప్రార్థిస్తున్నాను. ప్రతి క్వశ్చన్కు ప్రతి బిడ్డకు రైతాంతం దయచేసి ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా నా ప్రభా ఆమె విజయంలో మీరే కృతులు చేయమని ప్రార్థిస్తున్నాను. శాంతరాజుకున్న జ్ఞానంతో చాతుర్యంతో మీరు నిలబడి కదా ఆత్మస్ఫూర్తమైన విషయాల్లో నా తల్లి చిన్న ఆధ్యాత్మిక విలువలు ఆవిడ స్వతంత్రించుకోవడానికి మీరు ఒక రాయించి దేవా మీకే స్తోత్రం మీకే స్తోత్రం మీకే స్తోత్రం మీకే స్తోత్రం మీకే స్తోత్రం మీకే స్తోత్రం. తండ్రి కుమార ఏకదేవుని దివ్యలు అబ్రహాం ఇస్సాకు యాకోబుల దివ్యలు 28 పెద్దల ఆశీర్వాదాలతో బిడ్డను ప్రవర్తించమని ప్రార్థిస్తున్నాను. దేవా అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వించండి. కర్నూలులో ఉన్న మీరు సొంత గృహాన్ని ఆశీర్వించండి. దేవా కమ్మలు పాటు మా తండ్రి దేవ అక్కడ ఉన్నటువంటి నా ప్రభా శాంతరాజు వారి భవిష్యత్తులు వారి బంధువులు రక్తం కుమారుడు నా ప్రభా నాకు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా దేవ వారి యొక్క బంధువులందరూ కూడా నా ప్రభా ఇదే యొక్క నిర్మాణం ఆయన మీకే స్తోత్రం మీకే స్తోత్రం మీకే స్తోత్రం మీకే స్తోత్రం మీకే స్తోత్రం మీకే అటు తండ్రి ఇంటి వారికి అత్త ఇంటి వారికి కూడా బిడ్డ ఒక కుమారుగా హెల్ప్గా ఉంటున్నందుకు మీకు ఎంతో సృష్టించాము తక్కువే ప్రభావ దేవ వారు చేసిన సాయానికి ఎప్పుడు ఏది కొత్త కాకుండా హేమలంతా కన్నీరు చూపించాను. అన్నల్ని జ్ఞాపకం చేస్తున్నారు. వారి చూడగానే గురించి రావాలని మార్గం రావట్లే. ఏ కుటుంబాల నుంచి నా ప్రభా అనేక మార్లు నా ప్రభా అభివృద్ధి కానుకలు ఆహార పదార్థాలు అంటే ప్రతిదీ కూడా నా ప్రభా ఎంత శ్వాస యాగముగా మరి డైరీగా ఎన్నో మాటించారు. దానిలో రాసినటువంటి లేఖన భాగాలు భవిష్యత్తులో అనేకలకు ఉపయోగకరంగా ఉన్నారు కదా. స్తోత్రం దేవ మీకే స్తోత్రం మీకే స్తోత్రం మీకే స్తోత్రం మీకే స్తోత్రం మీకే స్తోత్రం మీకే మీకే తెలుసు మమ్మల్ని ఆత్మను మీ చేతిలో సమస్య లేదా ఇంకా ఇంకా ప్రమోషన్స్లో ముందుకు నడిపించాలి. నా దేశంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ఇద్దరు ఒకే వేలు ఉన్నారు. మీది ఒక వేలు ఆ అబ్బాయి ఒక వేలు ఉన్నది. ఒకవేళ నీకు వేలు తగ్గించుకున్నా శాంతరాక వేలు ముగ్గురు నీ సొంత విషయం మీ దైవజనులు 27వ అధ్యాయము 24వ అధ్యాయం 7వ వచనం ప్రకారం ఆయన మరి
నానాటికి బలపరిచినందుకు ప్రయాణించి ప్రభా మా ప్రయాణంలో కూడా నాయన మరి ప్రభా మరి నీ దైవజనురాలతో నాయన మరి ప్రభా ఈ వాక్యాన్ని నాయన మరి ప్రభా మీరు మా ముందుకి నాయన నడిపించిన దాన్ని బట్టి ఉంటుంది నాయన కరెక్టే ప్రభా ఈ సంవత్సరం నాయన మరి ప్రభా 6 years కంప్లీట్ అయినా మరి ప్రభా నాయన తమిళనాడు రాష్ట్రం నుంచి మూవ్మెంట్ ఉంటున్నది ప్రభా మీ చిత్తం ఏ విధంగా ఉంటున్నదో మేము నాయన మరి ప్రభా వేరకం ప్రభా కానీ నాయన మా సొంత చిత్తం నాయన అది మాకు ఎప్పుడూ బలవంతమైనది కాదు ప్రభా నాయన మా కుటుంబంలో నాయన మరి ప్రభా మీ చిత్తమే నాయన మా పట్ల నెరవేర్చబడతాం నాయన మీ చిత్తం ఎంతో గొప్పదిగా ఉంటున్నది ప్రభా మేము అనుభవించాము కూడా ప్రభా నాయన మరి ప్రభా మీ మీద ఆధారపడినప్పుడు నాయన మేము ఎన్నో గొప్ప కార్యంలో అద్భుతములు చేసిన వారుగా నాయన మీరు ఉంటున్నారు ప్రభా ఇప్పుడు కూడా నాయన మరి ప్రభా ఈ వాక్యంలో నాయన మీరు మాకు మాట్లాడిన విధానం బట్టి వందనములు చెల్లిస్తూ నాయన మరి ప్రభా మీరు ఎక్కడికి పంపించినాను తండ్రి నాయన ఈ కుటుంబం నాయన మరి ప్రభా చెన్నైలో జిగోషంలో ఏ విధంగా అంటుకట్టుబడిన కుటుంబంగా ఉండు బల్ల చుట్టూరైన ఒలివ మొక్క వలె ఏ విధంగా మేము ఎదుగుతూ వచ్చాము నాయన ఇక్కడ ట్రాన్స్ఫర్ అయినప్పటికీ నాయన నీ మందిరానికి ఆనుకున్న బిడ్డలుగా నాయన పరిచయం చేయి బిడ్డలుగా నాయన మమ్మల్ని ఉంచుకురమ్మని వేడుకుంటూ నాయన ఆంటి పరిచయాలను కూడా నీ ఫలింప చేయండి ప్రభా ప్రతి ఆరాధనలోనూ నాయన యవనస్తుల పరిచర్యలోనూ నాయన స్త్రీల మీటింగ్లోనూ ప్రతి ఒక్క విషయంలోనూ నాయన మరి ప్రభా ఆంటీకి నాయన మరి తోడు ఉండి నాయన మరి సమయోచితమైన జ్ఞానాన్ని నాయన బలాన్ని శక్తిని నాయన దైవిక జ్ఞానం దయచేస్తూ ముందుకు నడిపిస్తున్నాము నేర్చుకుంటూ మీరే మీ కృపగలస్తులు భద్రపరుస్తున్నాము నేర్చుకుంటూ నాయన మరి మేము వెళ్ళు నాయన మా ప్రయాణంలో కూడా మీరు మాకు తోడైన పెట్టుకుంటే శ్రీయస్సు పాదముల మీద పడి విమాలు పెట్టుకుంటున్నాను నా తండ్రి. తీసుకుంటారా 7వ వచనం చదువు 2026కు మీ ఫ్యామిలీ వాగ్దానం 84:7 వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేయుదురు వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. దేవుని ఆశీర్వాదం గురించి ఆశీర్వదించుగాక. ఆమె ప్రార్థన చేస్తుంది. ఇంకొక చుట్టూ అంతా కనపడుతున్నామా మనం అందరూ కనపడుతున్నాం. ఓకేనా ఓకేనా ఇప్పుడు నువ్వు వీడియోలో రక్తానికి ఎంత సృష్టించాలో తక్కువే ప్రభా నా తండ్రి. మరి ముఖ్యంగా నా తండ్రి మరి చెన్నై నుంచి నా ప్రభా కుమారి శాంతులు రాజు మా ప్రభా మరి అలాగే నా ప్రభా శిరీషలు కాపులు మా తల్లి మీరు విషయంలో నడుచుకుంటూ చేసినారు మా ప్రభా నా తల్లి మీ జ్ఞానాత్మక వెలుగుబడి ప్రభా నా తల్లి మీరు గొప్పగా ప్రకాశింపలేదు ఉన్నత చదవాలి. చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యుద్ధకు వారిని తీసుకుని వచ్చి అయితే శిష్యులు వారిని తీసుకుని వచ్చిన వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి చిన్న బిడ్డలను నా యుద్ధకు రానీయుడి వారిని ఆటంకపరచవద్దు దేవుని రాజ్యం ఇలాంటి వారిది చిన్న బిడ్డల వల్లే దేవుని రాజ్యం అంగీకరింపని వాడు అందులోని ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని నా బిడ్డల్ని ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించారు. దేవుడు బలింపబడిన గొర్రెల రక్తానికి ఎంతో సృష్టించబడే తక్కువ ప్రభా కన్నులకు వెళ్ళి దైవానికి మహిమకరమైన విధానంలో డాక్టర్ సుజాత అలాగనే హెచ్సి
దేవ మనోహర్ అలాగే నా తండ్రి జోస్విన్ చౌకలి నా తండ్రి మరి మా ప్రభ నా తండ్రి పవన్ మా తండ్రి దేవ ఋతు వారి కుటుంబాలను బట్టి మేము స్తుతిస్తున్నాం. మరి అక్కడి కూడా నా తండ్రి దేవ యొక్క అమ్మాయికి రిపేర్ చేయడానికి క్షేమంగా వెళ్ళి చేర్చాలి, అందుకు నేను స్తుతిస్తున్నాం. అలాగే నేను చెన్నై నుంచి వచ్చినటువంటి నా ప్రభ నా తండ్రి మరి బ్యాంక్ మేనేజర్ శాంతరాజుని బట్టి దేవ శిరీషుని బట్టి అలాగే మరి కుమార్తెని బట్టి మేము స్తుతిస్తున్నాం. వారు తిరిగి చెన్నై వెళ్తుండగా మీ సన్నిధి కాల్చి వారితో కూడా ఉంచండి దేవ. ఇంకా ఎవరెవరైతే నా తల్లి కాల్ చేశారో చెన్నై నుంచి కాల్ చేసిన మంచి లెక్కలో నా ప్రభా వారి యొక్క కుటుంబాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. చెన్నై నుంచి కాల్ చేసిన నా ప్రభా హెప్సిబా నేహ వారి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరినీ ప్రేర్ చేయమని చెప్పారు కదా, వాళ్ళందరూ కూడా పిలు వారి కుటుంబాన్ని కూడా నేను కరుణాపీఠంలో ఎత్తిపడుతున్నాం. ఆయన స్తోత్రం దేవా, కనికరించండి 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 కనికరించమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో చిన్న బిడ్డలకు ఎంత చక్కగా లేఖన భాగాలు చెప్పగలిగినందుకు నేను స్తుతిస్తున్నాం. దేవా, చదువుకున్న వాక్యం ఆశించి విరిచి మా అందరి జీవితాలు మీరు ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం. వాక్యంలో వాక్యంతో మీరు మార్చమని ప్రార్థిస్తాం. వాక్యం బయలు వెళ్ళినప్పుడే ఆత్మీయ మానసిక శారీరక రుగ్మత నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం. వాక్యం ద్వారా బలపరచండి, వాక్యం ద్వారా ధైర్యపరచండి, వాక్యం ద్వారా స్వస్థపరచండి, వాక్యం ద్వారా కుంగిపోయిన వాళ్ళని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా మంచిలో నా ప్రభా చెన్నైలో దేవ అక్కపక్షంగా మీరు వ్యాజ్యవాడి వారి ప్రాపర్టీ తిరిగి వారికి రావడానికి మీ కృపాను దయచమని ప్రార్థిస్తున్నాం. మరి కొంతమంది ప్రాపర్టీ రిజిస్టర్ చేయడానికి మార్గం సాధన చేయమని ప్రార్థిస్తున్నాం. చేస్తున్నారు, మేమందరం ఏకీభవిస్తున్నాం తండ్రి స్తోత్రం దేవ. ఇంతవరకు నా ప్రభ నాతనే మరి మా తండ్రి మీ బిడ్డ నాతని మా మధ్య కూర్చుండగా తబిత వాళ్ళ మధ్య నా ప్రభ నూతనంగా నడిపించే బిడ్డలందరి బట్టి మేము సూచిస్తున్నాం. చక్కగా పాడి నేను కనపరిచినందుకు మేము స్తుతిస్తున్నాం. చిట్టమ్మకు మీరు చేసి వస్తున్న బట్టి మరి ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ నేను వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రోజు మన ధ్యానం ఏమంటే చిన్న బిడ్డలు లాంటి మనసు ఉన్న వారికి పరలోక రాజ్యం అని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ అనమాట. మార్కు సువార్త 10వ అధ్యాయము 13 నుండి 15 వరకు మనం చదవమని విన్నాం కదా. అంటే కేవలం నీ కృపా ప్రభా మీరు మాకు ఏర్పరిచిన దైవచర్యాల అమ్మగారి ప్రభా అనుమతి స్తోత్రం చదువురాని మాకు అయ్యా మాకి నా తల్లి జ్ఞానం అంతంత మాత్రమే చదువు అంతంత అనేక మంది నన్ను అయ్యా నీ సేవలు వాడబట్టకు సహాయించమని మేము విని విడిచిపెట్టే వరం కాక విని వాక్యసరం నడుచుకొని అనేక మందికి ప్రచురం చేసేవారుగా మాకు తెలిసిన మటుకు విన్న వాటిని కన్న వాటిని ప్రచురం చేసేవారుగా మమ్మల్ని వాడుకుంటున్నాం అన్నట్టు శుద్ధులు స్తోత్రం చెల్లించుకుంటూ ఈ సినిమాలో ఎక్కడెక్కడ వాక్యాలు పరిచయం జరుగుతుంది అక్కడంతా మీరే తోడుగా ఉండి పరిశుద్ధ ఆత్మని మాకు తోడుగా ఉండి సహాయం చేసి నడిపిస్తున్నాం బట్టి స్తోత్రం చెల్లించుకుంటూ అది రెండు వేసిపిస్తున్నాం అన్నమాట. ప్రార్థించి అది వెళ్ళుకొని పొందినాం మా తండ్రి. ఆమేన్. మార్కు సువార్త 10వ అధ్యాయము 13-15 వచనాలు చదువుకున్నాం మనం విన్నాం కదా. మరొకసారి చదువుకున్నాం. తన చిన్న బిడ్డలను ముట్టవలెనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకొని వచ్చుచున్న వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి చిన్న బిడ్డలను నా యొద్దకు రానిడి వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యం ఇలాంటి వారిదే. చిన్న బిడ్డలను వలె దేవుని రాజ్యము అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయంగా చెప్పొచ్చున్నాను. ఇక్కడ చూడండి, చిన్న బిడ్డల గురించి దేవుడు ఎంత బాగా చెప్తున్నాడు. అంటే చిన్న బిడ్డలు అంటే దేవుడి యందు భయభక్తులు కలిగి ఉన్న వారి కోసం గురించి చెప్తున్నాడు అనమాట. చాలా మంది చిన్న బిడ్డలు ఇప్పుడు మనం పుట్టినది మొదలుకొని చిన్న బిడ్డలు 1-2 సంవత్సరాలు పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పిల్లలు చిన్న పుట్టి ఎవరిని ఫస్ట్ కుటుంబీకులను అందరినీ గమనిస్తూ ఉంటారు. తల్లిని తండ్రిని ఇంట్లో ఎంతమంది ఉన్నారు వారందరినీ గమనిస్తూ ఉంటుంటారు. ఆ పిల్లలు ఇంట్లో అన్ని గమనించి మన తర్వాత వస్తువులు కూడా గమనిస్తుంటారు. ఇప్పుడు ఆ పిల్లలు ఆ చిన్న బిడ్డల మనసు ఎలాంటిదంటే మరి ఒక తల్లి ఒక్కొక్కసారి ఊరికనే కోపపడి కొడుతున్నప్పుడు ఇంత బాగా కొట్టేస్తుంటారు. కొంతమంది ఓపర్ కొడుతున్నప్పుడు ఆ పిల్లలు ఏం చేస్తారు, ఎంత కొట్టినా వాళ్ళ అమ్మ మృగంలా కనపడినా కూడా వాళ్ళ అమ్మ మీదికే పోతుంటారు, తల్లి మీదికే పోతుంటారు వారి కొట్టినా కూడా. మరి తండ్రి కూడా కొట్టినప్పటికీ బయటకు పోతున్నప్పుడు ఎంట పడుతున్నప్పుడు కొడుతుంటారు, ఎదిరిస్తుంటారు, అయినా కాలు పట్టుకుంటుంటారు చిన్న బిడ్డలు. అంటే ఎంత మంచి మనసు చిన్న బిడ్డలు. అంటే మీరు ఏం చేసినా మేము మీతోనే ఉంటామనే ఆశ వాళ్ళకి. మీరు అంటే అవతల ఎక్కడ పోతున్నారో వాళ్ళకి తెలియదు, కానీ నేను నీ ఎంట రావాలని. మరి వాళ్ళ అమ్మ ఎంత కొట్టినా ఏం ఆశ అంటే
నువ్వెంతనా కొట్టమ్మా, నాకు నువ్వే కావాలా, నేను నీతోనే ఉంటా అనే ఒక ఆశ కలిగి ఆ బిడ్డలు ఉంటారు అనమాట. మళ్ళీ కొన్నిసార్లు మేము రోడ్డుకున్నాం కదా, అక్కడ చూస్తుంటాం కొంతమంది పనులు పోతున్నప్పుడు కొంతమంది 4 సంవత్సరాల పిల్లలు వాళ్ళ అమ్మంటే ఏడు కనుక ఉరుకురికి వస్తుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ తల్లి ఏం చేస్తారు, పోరా పోరా అని చెప్తుంటారు. కానీ నేను అసలు వాళ్ళ అమ్మకి ఏం చేస్తుంది, మంది వెళ్ళిపోతుంటారని రాళ్ళతో కొడుతుంటారు. కొంతమంది రాళ్ళతో కూడా కొడుతుంటారు, కట్టలతో విసురుతుంటారు. కొడుతుంటే ఆ పిల్లలు ఏం చేస్తారు, అట్లనే వస్తారు, రాళ్ళనరు కట్టలనరు. అసలు వాళ్ళ ఎప్పుడో పోలని ఒక ఆశ అంతే ఆ పిల్లలకి. అంటే అలాంటి మనసు కలిగి మనం కూడా దేవుళ్ళ వాళ్ళు, మనము కష్టం బాధలు ఇబ్బందులు ఇరుకులు వచ్చినప్పటికీ మనం దేవుని వైపు చూసేవారుగా ఉండాలి, దేవుని సన్నిధికి పరిగెత్తుకొని వచ్చేవారుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు అనమాట. చిన్న బిడ్డలు అంటే మరి ఇక్కడ కొన్ని పాత నిబంధనలు మనం చూసుకుంటే ఏలియాను ఏలం చేసినప్పుడు చిన్న బిడ్డలే కదా అక్కడ కూడా. వాళ్ళని దేవజనులను ఏలం చేస్తున్నప్పుడు కొంచెం కూడా భయభక్తి లేకుండా ఏలం చేస్తున్నప్పుడు దేవుని కోపం వచ్చి అక్కడ ఏం చేశాడు, ఆ చిన్న పిల్లలను కూడా చూడకుండా ఆ ఏలుగు బంటలను వదిలితే అది ఏలుగు బంటి 42 మనుషులను చంపేస్తుంది. అట్లా కొంతమంది చిన్న బిడ్డలు కూడా మంచిగా పెంచడానికి అసలు మైండ్ ఉండదు. ఏం చేస్తారంటే కొడుకు పుట్టానేమంటారు, మీకు మొగుడు పుట్టాడు అంటారు. అవని పెద్ద 60 ఏళ్ళ వయసు ఎక్కడ, ఆ చిన్న పిల్లాడు ఎక్కడ, అసలు అట్లా ఆశ ఆడుతుంటారు. మీకు అందరికీ మొగుడు పుట్టినాడు లేదంటే ఏమంతా చెత్త మాటలు నేర్పిస్తుంటారు. అరే ఆడ అవ్వబోతుందిరా, చేసుకోరా, అవ్వని చేసుకోరా అంటుంటారు, తాతని చేసుకుంటారు. చిన్న నీకు నా బిడ్డని ఇస్తామంటుంటారు. అంటే ఈ చెత్త మాటలు ఎంత భయంకరంగా అంటే ఒక వాళ్ళు అనుకుంటున్నారు ఏం కాదులేదు అనుకుంటున్నారు. అదే ముసలోడు వచ్చి చిన్న బిడ్డలు చంటి పిల్లలు వచ్చి నీ బిడ్డని నేను పెళ్లి చేసుకుంటా కానీ ఇంకొండి రూమ్ లేక తీసుకొస్తే ఊరుకుంటారా వాళ్ళు. అప్పుడేమంటారు, గొడవ పడతారు. అంటే వాళ్ళు ఎత్తే నవ్వుకుంటా అన్నప్పుడు అవి ఏమనిపించవు. అదే నిజమైతే ఎంత కొట్లాటలు జరుగుతాయి. కానీ అలా ఉండే స్థితిలో ఉన్న పిల్లలు కాదు. చిన్నతనం నుండి దేవుళ్ళ పెంచి పెద్ద చేసినప్పుడు చిన్నపిల్లలు ఎలా ఉండాలో, మరి చిన్నపిల్లల్ని మీరు చిన్న ఉన్నప్పుడే మీరు మంచి మార్గం నడిపిస్తే వాళ్ళు పెద్ద అయినాక త్రోవని తొలిపోరు ఉంది. అంటే చిన్నపిల్లలు చిన్న ఉన్నప్పుడు అంటే మనం మంచిగా ఉండాలి, మన పిల్లలు కూడా మంచి పెట్టాలి. మనం మంచిగా లేకుండా మన పిల్లల్ని మంచిగా పెట్టాలంటే వాళ్ళు ఉండరు. ఇప్పుడు అన్నం చూసుకుంటే అన్నం చేసింది పాలు తాగేంత వరకు విడిచేంత వరకు అన్నం వద్ద ఏం చేసింది, ఆయన మనసు పొందుకొని ఆయన మరి పిల్లల్ని కూడా మంచి మార్గంలో నడిపించి మందిరంలో వదిలిపెట్టినప్పుడు ఆ పిల్లోడు దేవునికి మొక్కి దేవుని సన్నిలో ఆ పెద్ద ఆయన కాడ ఉంటాడు, వాళ్ళ అమ్మని విడిచిపెట్టి. దేవుళ్ళు అంత చిన్న పిల్లానికి దర్శనం దేవుడు అంటే ఎప్పుడు వచ్చలేదు దర్శనం. కానీ దేవుడి స్వరం వినే భాగ్యం ఎవరికి దక్కిందంటే చిన్న బిడ్డకే దక్కింది. అంటే చిన్న పిల్లల మనసు కలిగి మనం కూడా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. మరి వాళ్ళలో పగలు ఉండవు, ప్రతీకారాలు ఉండవు, ద్వేషం ఉండదు, అసలు ఉండదు. మరి ఆ పిల్లలు మరి ఏదన్నా తీసుకునికపోతే కూడా వాళ్ళకి నోరు మాట్లాడలేకపోయినప్పటికీ వాళ్ళు ఏదైనా వస్తువు తీసుకోమరి అసలు మాది అని గుంజుకుంటారు ఆ పిల్లలు. మనం వదిలేసిన ఆ పిల్లలు వదిలేరు, అంత కాపాడుకుంటూ ఉంటారు, అంత జాగ్రత్త ఉంటారు. మనం కూడా జాగ్రత్తగా మన దేవుని వాక్యం విని గ్రహించుకున్నా ఉండాలి. నేను దినమందు ఎంత మంచి వాక్యం కదా, ప్రేమ, దీర్ఘశాంతము, దయాలత్వం ఇవి లాంటివి. నిన్న అసలు నాకు ఇంకా ఇందాం అనిపించింది. మన నిద్రపోయినాను కానీ నిన్న చాలా అసలు ఇంకా అప్పుడే అయిపోయిందా టైము, అప్పుడే సాధిస్తుందాం అక్క అనుకుంటున్నాను. అంత బాగుంది వాక్యం అసలు, 5 నిమిషాలు చెప్పినాక అంత బాగుంది అసలు. ఇంకా కొంచెం చెప్పితే బాగుంటుందేవా అనుకుంటున్నాను నాలోన. అంటే ఎంత మంచి వాక్యాలంటే మనం రోజు వినగా అది ఒక మనకి తేనె కంటే మధురంగా మనకి దేవుడు చేస్తాడు. మనలోనున్న మనకి లోకంసారమైన జీవితం మనలోన వదిలిపెట్టే తత్వంగా ఉంటుంది. దేవుడు ఏమన్నాడు, విని వారిని విశ్వాసం కలుగుతారు అంటున్నాడు. మనం వేగుల పడి మనం రావాలన్నట్టు ఆయన వాక్యమైన సన్నిధికి. ఇప్పుడు మొట్టమొదటిగా మనం పాత నిబంధనలో చూసుకుంటే అవ్వాదాముని చూస్తున్నాం కదా. అవ్వాదాము ఫస్ట్ లో ఎలా ఉండేవారు, దేవుడు పిలువగానే ఒక పిలుపుకే వచ్చి చిన్నపిల్లలు కదా తల్లిదండ్రులు బయట నుంచి వస్తే ఎలా కాలబడి ఉంటారో ఆ విధంగా ఉండే జీవితం వాళ్ళది. ఆదామాని పడికి ఆయన సన్నిధిలో ఆయన కాళ్ళకాడికి వచ్చి అంత నివాసం చేసి ఆయన సహవాసం అంత మంచిగా ఉండే జీవితం అంటే చిన్నపిల్లల లాంటి మనసత్వం అంటే అవ్వదే ఆదాంది. ఎప్పుడైతే మరి దేవుని మాటను పక్కన పెట్టి వద్దన పని చేస్తారో అప్పుడు ఏం చేస్తారు, అప్పుడు దేవుడు వచ్చి ఆదాం అంటే ఏమంటాడు, ఆదాం ఏం దేవా ఇంటున్నలే నీ మాట వినపడుతున్నవి ఏం చెప్పు అన్నట్టు అంటున్నాడు. అంటే అప్పుడు ఆదామాన ముందే వచ్చేవాడు ఏం దేవా వినపడుతుంది నేను ఏడిచేట దాక్కున్నాను, నువ్వు చెప్పుకున్నాను రాలేనా నీ ముందరికి ఏం చెప్పు అంటే కొన్నిసార్లు మనం కూడా దైవజనులు మన ఇంటి ముందరికి వచ్చినప్పుడు అమ్మ మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తామన్నమాట. ఏ సార్ వదిలే సార్ మాకు చాలా ఇబ్బందులు, ఇప్పుడే వచ్చినాం పని కాటిగా
వదిలేసాలని పంపించేస్తుంటాం. అండ్ కొంతమంది మంచి దైవజనులు ఎంతో ప్రేమతో ఇంటికి తిరిగి ప్రార్థన చేయాలని కొంతమంది కూడా ఉంటారు. మరి ఎన్నోసార్లు కూడా అక్క కూడా మనల్ని అందరినీ ప్రార్థనకు వస్తారని పిలుస్తుంటారు. మన పనులు సాకులు చెప్తున్నాం. ఇప్పుడు కూడా ఆదాము అవ్వ కూడా సాకులు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఏం దేవా మేము రాలేములే, ఏం చెప్పు పరిస్థితి ఏమని చెప్తుంటే, అసలు మీరు ఒక మాటకు వచ్చేవారు, మీరు ఎందుకు ఇప్పుడు ఇలా అయిపోయినారంటే, మళ్ళీ ఆడన్న ఆదాము అవ్వ కంటే ముందు ఎక్కువ ఏళ్ళు ఉన్నవాడు కదా, దేవుని గురించి తెలిసినవాడు. ఏమనాలి? దేవా నన్ను క్షమించి దేవా, నేను నీ అవ్వ కంటే ముందు ఉన్నవాడిని, నువ్వు నాకు అన్ని ఎన్నో చెప్పావు, కానీ నేను ఈ మధ్యలో వచ్చిన ఈ అవ్వ మాట విని నేను ఇట్లా అయిపోయినాను. కానీ అది కూడా ఆమె కన్నా నాదే తప్పు దేవా, ఆమెకు తెలియజేసింది, కానీ నేను సమనోటి తెలిసి కూడా చేసిన దేవా, నా తప్పును క్షమించాలని అడుగుతాడం అని ఒక చిన్న ఆశ దేవునికి. ఆ పండు తినేది తెలుసు, ఆ పండు తిని పడిపోయేది విషయం అన్ని తెలుసు దేవునికి. ఆయన హృదయాంతం నేరిన వాడు కాబట్టి అన్ని తెలుసు. కానీ ఏమన్నా ఒప్పుకుంటారో సొంతంగా అని ఆశించాడు, కానీ ఒప్పుకోలేదు. ఒకరిని నెట్టుకుంటున్నామంట. అది దేవునికి నచ్చదు. ఎప్పుడైనా మనము పొరపాటు తప్పులు చేసినప్పుడు మనం ఎవరి మీద వేయకూడదు. అది ఏమన్నా పెద్ద సమస్య వచ్చానుకో అప్పుడు మనం దేవుని పరీక్షించుకోలేదు. మనమా లేదంటే మన ఇంట్లో చేసినారా, అయినప్పటికీ మనం దేవుని సందర్భం మొక్కుకున్నాడు. దేవా నేను చేసినానో నాకు తెలియదు, నా పిల్లలు చేసినాక ఈ శ్రమలు వచ్చినావు, కష్టాలు వచ్చినావో దేవా, తెలియదు, మమ్మల్ని క్షమించు దేవా అని మనం ఒప్పుకోలేదు. ఇక్కడ దానియేలు కానీ ఇక్కడ వేరే భక్తులు కొంతమంది ఉన్నారు కదా, నెహెమ్యా కానీ, వాళ్ళందరూ వాళ్ళ పాపంలో ఒప్పుకుంటూ మళ్ళీ ఇతరుల పాపాలు ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తారు అనమాట. అంటే దేవుని ప్రేమ కలిగిన వాళ్ళు ఆ విధంగా చేస్తారు. ఇక్కడ ఆదాము తన తప్పుని అవ్వ మీద చేస్తున్నాడు. అవ్వని అడిగితే అవ్వ ఏం చేస్తుంది? అపవాదం చేస్తుంది. ఇట్లా ముగ్గురు తప్పు చేసినప్పుడు దేవుడు ఏం చేసినాడు? అంత మంచి జీవితం నుండి ఆ పసిపిల్లల లాంటి ఆ మంచి మనసు జీవితం నుండి వాళ్ళ జీవితాలు పాడు చేసుకున్నప్పుడు ఏం చేసినాడు? బయటికి వెలివేసినప్పుడు ఏం జరిగింది? ఇద్దరు కుమారులు పుడతారు. కుమారులు పుట్టినప్పుడు అసలుకి వాళ్ళు చేసిన పాపాలకు వాళ్ళ కాడికి వేరే శ్రమలు అసలు కానే కాదు. వాళ్ళిద్దరు కొడుకులు పుట్టినప్పుడు వాళ్ళు 7 పిల్లలు అయినప్పటికీ ఒకరు మంచివాడిని చెడ్డవాడు ఏశావు అన్న వ్యక్తి ఒక్కొక్కరి చిన్నదానికి దేవుడు మెచ్చుకున్నాడు, నన్ను మెచ్చుకోలేదు అని ఒక చిన్నదానికి మీద పడి చంపేసినప్పుడు ఒక కొడుకు చనిపోయి ఒక కొడుకు దేశ దిమ్మరయ్యి, అంటే ఒక కొడుకుని పోగొట్టుకున్నారు. తర్వాత ఇంకో కొడుకు బతికనోళ్ళకని కళ్ళ ముందు పిచ్చోళ్ళలాగా దేవుడు ఏమన్నాడు? నువ్వు దేశ దిమ్మరై తిరుగుతావు, నేను ఎవరు చేర్చుకున్నాడు అని అంటాడు కదా. అంటే దేశ దిమ్మర అంటే తిక్కోన్లాగా పిచ్చోన్లాగా వెర్రోన్లాగా తిరుగుతుంటే కళ్ళ ముందు ఎంత బాధ వాళ్ళకి అవ్వకాదానికి. అసలు వాళ్ళు ఎన్ని బాధలు పడింటారో. అంటే ఒక దేవుళ్ళలోనూ ఉన్న వాళ్ళు ఒక చిన్న తప్పుకే వాళ్ళు అన్ని శ్రమలు భరిస్తే మనం ప్రతిరోజు నొట్టి చేస్తుంటే మన దేవుడు ఎంత దోచుకుంటుంటాడు. కొన్నిసార్లు దేవుని కోపం వచ్చి ఉరుములు మెరుపులతో వీళ్ళని సంపేతం అనే కోపంతో వస్తుంటారు. ఎవరన్నా ఒకరు ఆ ఉరుముల మెరుపుల బట్టి ఒక నీతిమంతుడు, ఒక పరిశుద్ధమైన ఉన్న వాళ్ళందరూ దేవా ఈ ఉరుములు మెరుపులు ఎందుకు వస్తున్నాము దేవా, క్షమించి దేవా, మా గ్రామాన్ని కాపాడు అని వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళ ప్రార్థన బట్టి దేవుడు క్షమించి వదిలేసుకుంటాడు. మనము నిర్లక్ష్యం చేసే వారుగా మనం ఉంటుంటాం. అట్లా అవ్వాదాములు వాళ్ళు చాలా ఈ విధంగా ఆగమైపోతారు, వాళ్ళు శ్రమలు పడిపోతారు. తర్వాత మనం నోవాహును చూసుకుంటాం కదా. నోవాహు తన కుటుంబాన్ని మరి దేవుని మాట విని వాళ్ళందరూ ఏలం చేస్తున్నప్పటికీ సువార్త ప్రకటిస్తూ ఇక్కడ ఎందుకు పడవ ఎందుకు చేస్తున్నాను, పిచ్చోని మేము ఎర్రోని కానీ ఎన్నిన్నప్పటికీ నోవాహు వల్ల చెవిటోళ్ళలాగా చిన్నపిల్లలు ఏమన్నా తిరిగితే వాళ్ళు నోరు తీరుస్తారా? ఈయన పన్నులాగా ఉంటారా చిన్నపిల్లలు? మార్కొని చూసుకుంటూ పోతుంటారు కానీ ఏం సమాధానం చెప్పారు ఒక్కొక్క పిల్లలు. ఆ విధంగా ఆ నోవాహు వాళ్ళకి ఏం చెప్పకుండా దేవుని మాటనే గమ్యం పెట్టుకొని కట్టుకుంటూ ఉండి మరి కుటుంబీకులను కూడా సాకరించుకున్నాడు, వద్ద పెట్టుకున్నాడు. కుటుంబీకులను కూడా ఎక్కడ పంపించకుండా తన పనిలో పాల్గొంటే చేసినాడు. కుటుంబ సమేతంగా ఆ దేవుని పని చేస్తూ 100 సంవత్సరాల వరకు ముగించినంత వరకు ఎంత కట్టుబడి ఉన్నారు. కాబట్టి అంత కోట్ల మంది ఎన్ని వేల మంది చనిపోయినారు మనకు తెలియదు. అన్ని వేల మంది చనిపోతుంటే ఒక్క కుటుంబాన్ని ఎంత రక్షించినాడు కదా దేవుడు. ఒక్కరిని కూడా వదిలేడు. నీతి మందులు ఒక్కడున్నా కూడా ఆ ఒక్కరిని పట్టుకొచ్చుకుంటాడు దేవుడు. అసలు ఎంత బాగా ఆ కుటుంబం బాగుపడింది కదా. అట్లా ఆ బాగుపడిన కుటుంబం ఆ విధంగా మనం ఈ నోవాహు కుటుంబంలో మనం ఉండాలి. మనం ఆయనలాగా మనం దేవునిలో ఎదుగుతూ ప్రతిరోజు విన్న వాక్యాలు విని గ్రహించుకొని వాక్యానుసారం నడుచుకునే వారుగా ఉండాలి. మన నోటి నుండి దుర్భాషలు మాట్లాడకూడదు, ఆషాఢ మాటలు అవి అసలు మాట్లాడకూడదు. మరి ఒకరిని చూసుకుంటే మరి అబ్రాహాం మనం చూసుకుంటే అబ్రాహాం కూడా దేవుడు పిలిచినప్పుడు వచ్చినాడు. 12లో దేవుడు పిలిచినాడు. వచ్చి దేవుని మాట ప్రకారం నడుచుకుంటూ వచ్చినాడు. 15కి వచ్చేసరికి అక్కడ కొన్ని పట్టణాలు అవన్నీ నీకు స్వతంత్రం చేసుకుందంటే ఇవన్నీ చేసుకోవాలంటే నాకు ఎట్లా తెలుస్తుందంటే నువ్వు కొన్ని బలి అర్పించాలను నేను చెప్పినట్టు చెయ్యి అంటాడు.
అప్పుడు ఒక 5 వస్తువులు చెప్తాడు బలి అర్పణకి. 5 వస్తువులు తెచ్చి 5 వస్తువులు ఖండించి పెట్టాలి కదా. కానీ 2 పావురాలను పక్షులను ఖండించలేదన్నమాట. ఖండించకుండా మళ్ళీ దాన్ని పెట్టి మళ్ళీ గద్దలు వచ్చి అవి ముడుతున్నప్పుడు అంటే దేవునికి ఆ బలి అసలు ఇంపుగా లేదన్నమాట. అపవిత్రంగా అన్నట్టు అయిపోయింది, దేవునికి ఇష్టంగా లేదు. అవి ఖండించకుండా నిర్లక్ష్యం చేసిన వాళ్ళగా దేవుని ధ్యాస తప్పిన వాళ్ళగా ఉన్నాడు. ఆ ఒక్క చిన్న తప్పుకే దేవుడు ఏం చేసినాడంటే అంతకన్నా ముందేమో చెప్తాడు, నీకు కుమారుని ఇస్తాను, నీకు అనిపిస్తా ఇవి ఇస్తాను, నువ్వేం ఇచ్చినా ఏం లాభం లేదేవా, నాకు కుమారులు లేడు కదా, నేనేం చేసుకుందును కానీ నువ్వు ఎన్నెన్నో ఇస్తున్నావు కానీ నేనేం చేసుకుందును, నాలోనే పరిచయం చేసే వాళ్ళలోనే ఒకడు వారసుడు అవుతాడు కదా, వాడిని చెందుతాయి కదా, నాకేం చెందుతావని బాధపడుతుంటాడు. లేదు నువ్వు చుక్కలు చూపిస్తాడు, ఇంతమంది అవుతారు అని చెప్పినోడు మరి తర్వాత ఈ ఒక్క తప్పు చేసి పడుచుడు ఎంత భక్తులైనా కూడా దేవుని విషయంలో పక్షపాతం లేదు ఆయనకి. ఆయన ఎంత ఆరాధించినా ఆయన విషయంలో తప్పు చేస్తే తప్పును తప్పే అంటున్నాడు. ఆయన తప్పును తప్పని ఆ మందిని 400 ఏళ్ళు వాళ్ళ ఈ సాకు పుట్టక ముందే 400 ఏళ్ళు వీళ్ళు చెరలేకపోతారు ఈ పిల్లలు వీళ్ళు అందరూ. మరి తర్వాత మళ్ళీ నేను వాళ్ళని తీసుకొస్తలేను నువ్వు అని చెప్తాడు. ఇంత బాధపడింటాడు అబ్రాహం, ఏం దేవా నేను ఇంత రంగవస్తే నీకోసము, నేను ఇది ఒక చిన్న తప్పు చేస్తే నువ్వు చేస్తావు అని ఎంతో బాధపడి ఉంటాడు. తర్వాత ఎంత జాగ్రత్త పడతాడంటే అబ్రాహము తన కుమార్ని కలిగినప్పుడు నీకు ఒక కుమార్ నాకు బలి అయ్యి అన్నప్పుడు అప్పుడు ఎంత జాగ్రత్త పడతాడు. శారగుడి ఎప్పుడు అసలుకి ఉన్న పొలంగానే పయనం చేసుకుంటాడు, పని వాళ్ళని తోలుకుంటాడు, పోయి అడవి మేము తిరిగి వస్తాము అని చెప్పొస్తాడు భార్యకి. అంత జాగ్రత్త పోయి అసలు ఏం సందేహం లేదేం లేదు పోయి కట్టెల మీద పండేసి కత్తితో నాకు అనికపోతాడు. అంటే అప్పుడు ఎంత జాగ్రత్త పడతామట. అంటే ఈడ దెబ్బ తిన్నాడు కదా, దేవునికి ఇలా చేయకూడదు, ఇలాగనే ఉండాలి, అది ఏదైనా పర్లేదు, దేవుని కన్నా ఎక్కువ నేను ఏది ప్రేమించకూడదు అనేది ఆయనకు అర్థమైపోయింది. ఈ కుమారుడైనా కూడా దేవుడు ఇచ్చిన మనిషి కదా, నాకు ఎవరు వద్దు, నాకు దేవుని మాటని దేవుని వాక్యమే నాకు ముఖ్యమని అప్పుడు దేవుని వాక్యం అబ్రాహాంకే వచ్చినది. అబ్రాహాం ఆ వాక్యం సహా నడుచుకుంటూ ఎంతగానో వచ్చినాడు. అంటే అప్పుడు ఆ బలి చూసి దేవుడు ఎంతో ప్రేమించి ఇసాకును ఆశీర్వదిస్తాడు, ఆ బలి నుండి తప్పిస్తాడు. కాబట్టి మనందరం కూడా మరి దేవుని మాట వినేవారుగా మనం ఉన్నప్పుడు మన పిల్లల్ని మనందరినీ దేవుడు కాపాడేవాడిగా ఉన్నాడు. కాబట్టి మరి సాంసోన్ కూడా చూసుకుంటే సాంసోను దేవుని యందు చిన్నతనం నుండి దేవుళ్ళు ఎదిగినాడు. వాళ్ళ అమ్మ నాన్న ఎదిగినారు, దర్శనం ద్వారానే వాళ్ళకి సాంసోన్ పుట్టుతాడు అనమాట. వాళ్ళకి దేవుని దూత ద్వారానే వాళ్ళు కూడా కొంచెం వయసు అయినప్పటికీ పిల్లవాడు పుడతాడు. అప్పుడు సాంసోన్ని దేవుని ప్రకారం పెంచినప్పుడు ఆ ఎంటుకలు ఈ మాత్రం కొరియవద్దు అని చెప్పినప్పుడు దేవుని ఆజ్ఞ కోసం వాళ్ళ తల్లిదండ్రులు అలాగనే పెడతారు. ఆ సాంసోన్ కూడా తెలిసి ఇది దేవుని ఆజ్ఞ ప్రకారం నా జుట్టుకి ఏం పెట్టకూడదు అని తెలుసు. దేవుని ఆత్మ ఆయనలో ఉంటుంది. ఆయన ఏమంటున్నాడు, అన్ని దేవుని మాట ఎప్పుడైతే దేవునిలో ఉన్నప్పుడు ఒక దౌడ ఎంపుతో 1000 మందిని చంపేస్తాడు కదా, మరి 2000 నక్కల్ని తోకలు కడతాడని ఉంది. అంటే మనం ఒక కుక్కను పట్టుకుని పోతేనే ఎంత పరిగెత్తం మనకు దొరకదు అసలు. అంటే ఆయన దేవుని ఆత్మ కలిగినవాడు కాబట్టి ఆ విధంగా చేయగలుగుతాడు. అన్ని చేసినోడు మరి ఒక అమ్మాయి విషయంలో ఆయన మోహించి ఎప్పుడైతే మోహిస్తాడు, ఆయన వయసులో ఉన్నాడు కాబట్టి పడిపోవడం సహజమే. కానీ తర్వాత తల్లిదండ్రుల కాడికి వస్తాడు, వాళ్ళ కాడాడినప్పుడు వాళ్ళు వద్దంటారు. అప్పుడన్నా యవనస్తులు కూడా ఎవరైనా యవనస్తులు కానీ యవనస్తురాలు కానీ ఒకటి మీకు అక్కడ ఏమన్నా పడిపోయినా మీకు తల్లిదండ్రులకు చెప్పండి. చెప్పినప్పుడు వాళ్ళు వద్దంటే వదిలేసినప్పుడే బాగుపడతారు. ఇక్కడ సాంసోన్ వదిలేయలేదు, తల్లిదండ్రుల మాట లెక్క పెట్టకుండా సొంతంగా నేను వేసి చేసుకొచ్చుకుంటాను. వాళ్ళ అమ్మ నాన్న బలవంతం పెట్టుకొని తోడుకోండి. ఇప్పుడు కూడా చాలా మంది వాళ్ళ అమ్మ నాన్న బలవంతం పెడుతుంటారు. మీరు కానీ నువ్వు ఒప్పించి మీరు కానీ ఒప్పించకుండా కానీ నేను చచ్చిపోతా అంటుంటారు. మీ ద్వారానే జరగాలి, నాకు నేను వెయ్యి తోడుకొచ్చుకుంటే నాకు చెడ్డ పేరు వస్తుంది కాబట్టి మీ ద్వారానే జరగాలంటే నేను చేసిన తప్పు మీరు కూడా చేయాల, నేను దేని పేరు వేస్తే మీరు కూడా చేయాలనే విధంగా దుష్టత్వం కలిగి వాళ్ళు మాట్లాడుతుంటారు. ఆ విధంగానే తల్లిదండ్రులు వాళ్ళంతా పిల్లవాని కోసం చేసి తర్వాత ఆగమైనప్పుడు వాళ్ళు చెప్తే నాకు అమ్మమ్మ అంటే మీరే ఒత్తిడిగానే తల్లిదండ్రులు మీరు చేస్తుంటే మమ్మల్ని ఇట్లా బెదిరించి అమ్మవారు అని అంటారు. అక్కడికి ఏం చేస్తాం, చేతులు కాదు నాకు ఆకులు పట్టుకుంటే లాభం లేదు, అది పట్టుకున్నా నిలబడుతుంది, పెరుకొస్తాయి చేతులు. కాబట్టి అప్పుడు సాంసోను ఆ విధంగా చేసి ఏం చేశాడు, అన్ని తన జీవితం అంతా నాశనం అవుతుంది. కోరుకున్న అమ్మాయి పోతుంది, తర్వాత పోయి ఒక అమ్మాయి చేతులు పడినప్పుడు ఏమంటాడు, నీ బలం నువ్వు ఇంతమందిని చంపేస్తున్నావు కదా, నీ బలం ఎక్కడుంది అని అంటే అన్ని ఏమేమో సాకులు చెప్పుకుంటూ వచ్చి తర్వాత ఎన్నికల్లో ఉంది నా బలం అని చెప్తాడు. అసలు అది దేవుని ఆజ్ఞ అతిక్రమించి చెప్పేశాడు. ఆ ఎన్నికలలో లేదు అసలు బలం. అసలు సాంసోనికి తెలియదు, తెలిసి కూడా చెప్తున్నాడేమో తెలియదు. కానీ ఆ ఎన్నికల్లో లేదు, దేవుని ఆజ్ఞ పాటిస్తున్నాడు కాబట్టి ఆయన దేవుని ఆత్మ ఆయనలో ఉంది. మనం కూడా మన జుట్టులో మన అందులో ఏమి ఉండదు,
అని ఎప్పుడైతే విశ్వాసంతో మనం దేవుని ఆరాధిస్తామో ఆ విశ్వాసం బట్టే మనకి మేలు జరుగుతుంటాయి, మనకి మన దీవెనలు వస్తుంటాయి. కాబట్టి అప్పుడు మరి ఎన్నికలు పోయినాక తర్వాత సాంసోను మరి గెలవలేకపోతాడు. తర్వాత పశ్చాత్తాపం పడి దేవుళ్ళు ఒప్పుకున్నప్పుడు దేవుడు దేవా నాకు ఒక్కసారి వాళ్ళ మీ దేవాన్ని మొరపెట్టుకున్నప్పుడు దేవుడు కనికరించేవాడే ఉన్నాడు. మనం కూడా ఎన్నిసార్లు పడిపోయినా దేవుడిని మొరపెట్టుకుంటే మొర వింటాడు. కానీ దేవుడు బాధపడతాడు. ఎన్నిసార్లు ఈ బిడ్డలు ఇలా చేస్తారు కదా, ఎన్నిసార్లు బాధపడతాడు కదా. ఎంత భక్తులైనా కూడా మనం రోజు ప్రార్థనకు వచ్చే వారమైనా ఏ ఒక్క తప్పు చేయకూడదు. చేసినా దేవుడిని ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, మరలా చేయకూడదని అక్క పదే చెప్తుంటది. మీరు ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, మరలా చేయకూడదు అంటుంటది. ఈ 3 మనం చేసినప్పుడే మనం ధన్యులుగా మనం ఉంటాము. కాబట్టి మనం కొంతమంది ఏం చేస్తారంటే ఒప్పుకుంటారు కానీ విడిచిపెట్టారు. కొంతమంది ఏం చేస్తారు, విడిచిపెడతారు కానీ దేనిలో ఒప్పుకోరు. నేను ఇప్పుడు ఏం చేస్తాడేనమ్మా నేను నీకు మంత్రాలు అన్నట్టు చెప్పుకుంటారు. అట్లా కూడా చేయకూడదు. ఒప్పుకునాలి, మనం పాపం దేవుని సభలో ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, మరలా పాపం చేయకూడదు. అది ఎంత లాభం వచ్చినా చేయకూడదు. లాభం కోసం మనం మంచి కోసం ఎంతో గంభీరం కోసం చేయకపోతే మనం ఈ పాటలు పడిపోతాం. అప్పుడు మనం లేవలేము, ఆయన చేతుంటే మనం తప్పించుకోలేము అనమాట. అట్లా సాంసోను ఆ విధంగా ఆగమైపోయినప్పుడు దేవుడు ఎంతగానో కనికరించి సాంసోను మరి వాళ్ళ చేతుల బలి కాకుండా మరి తననే సొంతంగా దేవుని ప్రార్థన చేసుకుని మరి తన దేవుని సన్నిధిలో చేరినట్టు మనం చూస్తున్నాం. ఇక్కడ మళ్ళీ మోసే కూడా దేవుడికి ఎంత ఇష్టమైన వాడు కదా, చిన్నతనం ఉండి దేవుడిలోనే ఎదిగింటాడు. దేవుని మాటకు లోబడి అక్కడ ఉండి వాళ్ళ మన అంటే చిన్న తండ్రి వచ్చి వారు అక్కడ ఉండి మళ్ళీ తర్వాత అత్త చేసి తర్వాత మళ్ళీ మిద్యానికి పోయి అక్కడ దేవుని దర్శనం పొందుకొని అక్కడ వస్తేప్పుడు ఏం జరుగుతుంది, మిద్యానికి అంటే నువ్వు మళ్ళా పో ఫరో దగ్గర అని దేవుడు చెప్పినప్పుడు సరైన వస్తాడు. అక్కడ దేవుని ధర్మశాస్త్రం అన్ని తెలుసు విద్యలు మోసేకి తెలిసినప్పటికీ కుమారులకి సున్నతి చేపేలు అనేది నిర్లక్ష్యం చేసినాడు. అప్పుడు దేవుని కోపం వచ్చేస్తుంది. అప్పుడు ఖండించాలా అక్కడ మోసేనంత వస్తుంది. కానీ ఆ కోపం వల్ల మరి సూపర్ ఆ భార్యకి మరి ఇంటనే గ్రహింపు వచ్చి ఆమె వాడిగల రాయి తీసుకుని ఆ సున్నతి కుమారులకు చేసినప్పుడు దాన్ని బట్టి దేవుడి కోపం చల్లార్చుకుంటాడు. అసలు మళ్ళీ ఒకసారి ఏం జరుగుతుంది, వాళ్ళు ఫరో కింద ఉన్న ఐగుప్తులో మరి వాళ్ళందరూ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారు, మాకు నీళ్లు కావాలన్నప్పుడు దేవా వీళ్ళు నీళ్లు కావాలనుకుంటే అంటున్నారు. దేవ అంటే సరే నువ్వు పోయి బండ కాడ పోయి నువ్వు మాట్లాడని చెప్తాడు. మాట్లాడని చెప్తే మాట్లాడకుండా కొడతాడు. కొట్టి మళ్ళీ వాళ్ళని తిడతాడు, ద్రోగులారా నీకు నీళ్లు నేను తేవాలా, నీకు నీళ్లు తెప్పియాలా అంటాడు. అంటే దేవుని నమ్మని నన్ను కనపరచలేడు. అంత చేసినప్పటికీ మోసే మీద కోపపడతాడు. మోసే మళ్ళీ అలా మూసిన తర్వాత దేవుని కాడికి వెళ్ళినప్పుడు సన్నిధికి ప్రార్థన చేసుకుని పోయినప్పుడు ఏమంటాడు, మోసే అసలు నువ్వు నా సన్నిధికి రావద్దు, నువ్వు కానాన్ దేశాన్ని నేను తీసుకుపోతున్నాను కదా, వాళ్ళ వీళ్ళలో ఎవరినైనా దేవుడు తీసుకుపోతా కానీ నిన్ను మనకు అసలు తీసుకోను, నిన్ను అసలు చూడని అని కొండ మీద దొరుకుని అసలు ఆయన పాలన ఎట్టబోతుందో తెలియదు. అంత కోపం తెచ్చుకుంటాడు. కానీ తప్పే అంటాడని అదొక మాట మనం జాగ్రత్తగా గమనించుకోవాలని మరి కొద్ది వాకంగా దేవుడు దీవించిన ఆమె.